నిర్మల్ జిల్లా భైంసాలో రోడ్ షో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హిందుత్వవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అంటూ గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమాన్ స్వాములు ఫైర్ అయ్యారు. ఖబర్దార్ కేటీఆర్ జై శ్రీరామ్ అనాలంటూ దీక్షాపరులు డిమాండ్ చేశారు. కేటీఆర్ ప్రచార రథంపై రాళ్లు, చెప్పులు, ఉల్లిగడ్డలు, టమాటాలు విసిరారు ఆందోళనకారులు. రాముడు రాళ్లు విసిరేమని చెప్పారా అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పొలిటికల్ హీట్ నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో రాత్రి కొనసాగింది. అయితే కేటీఆర్ రోడ్ షోకు అనూహ్యంగా అది నిరసన తెగ సలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో ప్రచార భాగంగా కేటీఆర్ పలు మాటలు మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా, జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా అనే వ్యాఖ్యలు చేశారు. ఇవి హిందువులను, ముఖ్యంగా జై శ్రీరామ్ని, శ్రీరామ్ యొక్క భక్తులను అవి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ రోడ్ షోను మేము బహిష్కరిస్తున్నాము, కేటీఆర్ రోడ్ షోను మేము అడ్డుకుంటామని హనుమాన్ దీక్షాపరులు, హనుమాన్ మాల వేసుకున్నటువంటి కొంతమంది దాదాపు 80 నుంచి 100 మంది హనుమాన్ దీక్షాపరులు కేటీఆర్ యొక్క రోడ్ షోను అడ్డుకునే ప్రయత్నం ముందుగానే చేశారు. అంటే అప్పటికి ఇంకా కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కాలేదు. అడ్డుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా అటు పోలీసులు కూడా వీళ్ళని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో అటు హనుమాన్ దీక్షాపరులకు, అటు మాలదారులకు పోలీసుల మధ్య కాసేపు తోపులాట జరిగి కొంచెం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వారిని అటు సైడ్ వారిని బారికేడ్లు పెట్టి వాళ్ళని రాకుండా ఆపే ప్రయత్నం పోలీసులు చేశారు. ఈలోపు కేటీఆర్ ఒక రోడ్ షో ప్రారంభమైంది. కేటీఆర్ రోడ్ షో ప్రారంభమై కేటీఆర్ ప్రసంగిస్తున్న సందర్భంలోనే ఈ హనుమాన్ దీక్షాపరులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది బైంసా పట్టణ వాసులు అనూహ్యంగా ఊహించని విధంగా కేటీఆర్ ప్రసంగిస్తున్నటువంటి వాహనం పైకి ఉల్లిగడ్డలు, వంకాయలు, టమాటాలతో దాడి చేశారు. ఈ యొక్క దాడిని అదుపు చేసే ప్రయత్నం పోలీసులు చేశారు. ఇలా తన యొక్క కాన్వాయ్ అంటే బస్సు పైకి ఉల్లిగడ్డలు, వంకాయలు, టమాటాలతో దాడి చేస్తుండగానే కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలోని దాడి జరుగుతుండగా కేటీఆర్ మాట్లాడుతూ రాముడు ఇలానే ఇతరులపై దాడి చేయమన్నాడా, రాముడు ఇతరులపై ఇలానే కొట్టమన్నాడని మరొకసారి వ్యాఖ్యలు చేశారు. దీంతో వారు కొద్దిగా రెచ్చిపోయారని చెప్పవచ్చు. రెచ్చిపోయి మరొకసారి దాడి చేసే ప్రయత్నం చేశారు. దాంతో పాటు పోలీసుల పైన కూడా కేటీఆర్ కొంచెం ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎందుకు ఆ నిరసనకారులను వారిని అదుపులోకి తీసుకోవడం లేదు, వారిని ఎందుకు కంట్రోల్ చేయడం లేదు, అసలు పోలీసులు ఉన్నారా లేకుంటే పోలీసులు చచ్చారా అనేటువంటి ఒక మాటలను కూడా కేటీఆర్ ఆ రోడ్ షోలో మాట్లాడారు. దీంతో కాస్త పరిస్థితి ఇంకా చాలా ఉత్కృతంగా మారింది. పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు, పోలీసులు ఉన్నారా, పోలీసులు చచ్చారా అనేటువంటి పద కూడా రాజకీయంగా కొంచెం దుమారం లేపే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది అక్కడ ఉన్న వాతావరణం చూస్తే. ఎందుకంటే కేటీఆర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా ఖండిస్తున్నామని, దానికి క్షమాపణ చెప్పాలని కూడా వారు అక్కడ అన్నారు. దీంతో అక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవుడి పేరుతో రాజకీయం చేయవద్దని కూడా కేటీఆర్ పదే అన్నాడు. అక్కడ అనూహ్యంగా బైంసా పట్టణంలో కేటీఆర్ రోడ్ షోలో ఇలాంటి పరిణామం జరగడంతో ఒకేసారిగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు, ఇటు ఎవరైతే అయ్యప్ప మాల వేసుకుని ఇటు సంబంధించిన వాళ్ళకి బీజేపీ నాయకులకు కూడా ఉద్రిక్త వాతావరణం ఇస్తుంది. ఇరు వర్గాలు కూడా జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని వీళ్ళు అంటుండగా అటు బీఆర్ఎస్ వాళ్ళు జై బీఆర్ఎస్, కేసీఆర్ జిందాబాద్ అని వాళ్ళు నినాదాలు చేశారు. దాదాపు ఒక 30 గంటల పాటు కూడా చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు ఇట్లా కూడా నిరసన కొనసాగుతుండగానే కేటీఆర్ తన రోడ్ షోని కంటిన్యూ చేశారు. రోడ్ షోలో ప్రసంగించి ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. సో గొడవ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు షాప్స్ ఉంటాయో, వ్యాపార బిజినెస్ సంబంధించిన షాప్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటి కూడా క్లోజ్ చేయించారు. అప్పటికే ఉన్నటువంటి సెంట్రల్ ఫోర్స్ ని కూడా అక్కడికి తీసుకొచ్చారు. సెంట్రల్ ఫోర్స్ ని తీసుకొచ్చి నిరసనకారులను కంప్లీట్ గా తమ అదుపులోకి తీసుకుని వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా
కేటీఆర్ రోడ్ షో అయిపోయిన తర్వాత అక్కడ కూడా పంపించేశారు. సో అంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఊహించని విధంగా ఆ కేటీఆర్ రోడ్ షోకు ఒక చుక్కెదురైందని చెప్పవచ్చు, ఒక నిరసన ప్రజ కూడా కలిగిందని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు మాట్లాడినా కూడా ఇటు హిందువులపై జై శ్రీరామ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ తమను కించపరిచినట్టుగా మాట్లాడింది కాబట్టి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ఒక రోడ్ షోను అడ్డుకుంటామని అనుకున్నటువంటి హనుమాన్ దీక్ష పరులు తాము అనుకున్నట్టుగా కూడా నిరసన వ్యక్తం చేశారు. అనూహ్యంగా అటు ఉల్లిగడ్డలతోటి, టమాటాలతోటి, వంకాయలతో కూడా దాడి చేశారు. కానీ అవేవి కూడా కేటీఆర్ మాత్రం తాకలేదు. ఎందుకంటే బస్సు హైట్ లో ఉంది కాబట్టి వీళ్ళు కింద ఉన్నారు, పైగా కొంచెం దూరంలో ఉన్నారు కాబట్టి ముందున్న వారి మీద అవి పడ్డాయి. పోలీసులు అయితే చాలా వరకే కంట్రోల్ చేశారు. కొద్దిసేపటి క్రితమే అక్కడి నుంచి కేటీఆర్ రోడ్ షో అయిపోయి తను వెళ్లిపోయారు. ప్రస్తుతానికైతే పరిస్థితి మాత్రం అక్కడ శాంతియుతంగానే ఉంది. శ్రీనివాస్, రాజు, అక్కడ హనుమాన్ దీక్షా పరులు పోలీసులకు మధ్య తోపులాట జరిగినట్టుగా కనిపిస్తుంది. అదిగాక దాడి జరిగిన ఘటనలో హనుమాన్ దీక్షా పరులకు ఎవరికైనా గాయాలవటం కానీ ఏమైనా జరిగిందా? అయితే వాళ్ళ పైన ఏం జరగలేదు. అయితే ఇది ఒకటి, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్ అనే మనం చెప్పుకోవచ్చు శ్రీనివాస్. ఇది ఎందుకంటే చాలా మంది వచ్చారు హనుమాన్ దీక్ష పరులు అక్కడికి, దాదాపు ఒక 100 మంది పైగా వచ్చారు. రోడ్ షో ప్రారంభం కావడానికంటే ముందే అక్కడ వచ్చున్నారు. వీళ్ళు పోలీసులు అనుకున్నారు కదా, అంటే మామూలుగా రోడ్ షో కోసం వచ్చారు అనుకున్నారు, కానీ వాళ్ళని గ్రహించలేదు. సడన్ గా ఎప్పుడైతే కేటీఆర్ రోడ్ షో ప్రారంభం అవుతుందో, రోడ్ షో ప్రారంభం అయిన తర్వాత వీళ్ళు ప్లకార్డులు తీసుకొచ్చారు. అనూహ్యంగా ప్లకార్డులను చూపించారు. అంటే జై శ్రీరామ్ అన్న వాళ్ళే భారతదేశంలో ఉండాలి అని ఒక స్లోగన్ రాశారు. హిందువులను కించపరుస్తున్నాడు, శ్రీరాముని కేటీఆర్ కించపరిచాడు కాబట్టి కేటీఆర్ క్షమాపణ చెప్పాలనే ఒక ప్లకార్డ్స్, ఇట్లా కొన్ని ప్లకార్డ్స్ పట్టుకున్నారు. ఆ ప్లకార్డ్స్ పట్టుకోవడంతో పోలీసులకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఇక్కడ ఏదైనా నిరసన చెప్పే ఉద్దేశం ఉందనుకోండి వాళ్ళని చాలాసేపు సముదాయించే ప్రయత్నం చేశారు. అక్కడ ఎందుకంటే మాల వేసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువగా పోలీసులు ఏం ప్రతిఘటన చేయలేకపోతుంది. మళ్ళా ఈ హిందుత్వ భావాలకు సంబంధించిన కానీ సామాజిక వర్గాల కమ్యూనిజం సంబంధించిన ఇష్యూ అయిపోయిన ఉద్దేశంతో కూడా కేవలం శాంతియుతంగా మాత్రమే వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ కొంచెం దూరంలో అక్కడ రోడ్ షో జరుగుతుంది, ఇక్కడ ఉన్నారు, బారికేడ్లు ఉన్నాయి. కొంతమంది హనుమాన్ దీక్ష పరులు, కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు, బయట పట్టణ వాసులు, నాన్ మాల వేసుకున్న వాళ్ళు అంటారు, వాళ్ళు నాన్ మాల పరులు కూడా కొంతమంది వెళ్ళి ఉల్లిగడ్డలు టమాటాలు తీసుకొచ్చి అక్కడ విసిరే ప్రయత్నం చేశారు. అది చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే అసలు ఎవరు కూడా ఊహించలేదు, పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ కేటీఆర్ కానీ ఇంకా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరు కూడా అలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదు. అనూహ్యంగా ఇలాంటి ఘటన జరగడంతో చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే బైన్స అంటేనే గతంలో చాలా అల్లర్లు జరిగాయి, గొడవలు జరిగాయి. ఇప్పుడు పార్టీల పరంగా కూడా చాలా ఎప్పుడు నువ్వా నేనా అన్నట్టు ఫైట్ అక్కడ బైన్సాల్లో ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి, ఏదో ఒక మీటింగ్ ఏదో సందర్భంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే ఎప్పుడు అలర్ట్ గానే ఉంటారు. ఆ అలర్ట్నెస్ అయితే కొంచెం వరకు కాపాడిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాజు.